మెయిన్ రీజన్ అంటే లైక్ ఇండస్ట్రీలో రికగ్నైజేషన్ రాకపోవడం వల్లనే యాక్టింగ్ సైడ్ వచ్చారు. యా అనుకోవచ్చు, చెప్పొచ్చు అలాగే. ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉందా? బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది ఏం లేదు. ఈ రైటింగ్ ఇదంతా ఏంటంటే మనం స్క్రీన్ మీద కనిపించాం, వెనకాల చాలా కష్టపడతాం, చాలా రాస్తాం. ఆ, మనం రాసే ఇంకెవరినో వేరే స్థాయికి తీసుకెళ్ళొచ్చు. వాడు ఆ స్థాయికి వెళ్ళాక మన పేరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. మళ్ళీ మన జర్నీ జీరో నుంచే ఉన్నట్టు ఉంటుంది. టు బి ఫ్రాంక్, రైటర్కి అయితే పెద్ద రెస్పెక్ట్ ఏమి ఉండదు. ఎంతో కొంత మనీ ఇస్తారు, ఎంతో కొంత సర్కిల్ పెరుగుతుంది, కానీ ఎక్స్పెక్ట్ చేసింది అయితే రాదు. మన ఇళ్ళల్లో కూర్చొని ఏదో డ్రీమ్ అనుకొని వస్తాం కదా, అది రైటర్గా ఉంటే మాత్రం అవ్వదని నాకు అర్థమైంది. బట్ అది ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నేను ఫీల్ అయింది అయితే అది. ఒక రైటర్కి అనుకునే అంత రికగ్నైజేషన్ ఇక్కడ లేదు, అంత మనీ లేదు. టు బీ ఫ్రాంక్, మనం అనుకున్నది అయితే లేదు ఇక్కడ రైటర్గా ఉంటే. అండ్ నేను డైరెక్షన్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే. సో రెండు అవుదామనే వచ్చాను. బట్ డైరెక్షన్ అంటే డైరెక్ట్గా ఎవరు ఇవ్వరు. ఏ డైరెక్టర్ కింద జాయిన్ అయినా వాళ్ళ దగ్గర 15-20 మంది ఆల్రెడీ ఉంటారు. మన టోకెన్ నెంబర్ వచ్చేసరికి మన జీవితం అయిపోతుంది. సో ఇదంతా కాదని రైటర్గానే స్టార్ట్ చేశా. రైటర్గా కూడా ఎక్కడ సోల్ సాటిస్ఫాక్షన్ లేదు, మనం అనుకున్నది ఏదో రావట్లేదు, పేరు కానీ డబ్బు కానీ. సో అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేశా. నాట్ యాక్టింగ్, బట్ యూట్యూబ్లో చేద్దాం, డైరెక్షన్ ఛాన్స్ ఏమైనా వస్తుంది, మన కథలు వినొచ్చు, మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ చెప్పొచ్చు కొంచెం ఫ్రీడమ్తో. బడ్జెట్ ఉండకపోవచ్చు, సినిమా రేంజ్లో తీయలేకపోవచ్చు, బట్ నేను ఇదే అని చెప్పగలవచ్చు ఇక్కడ, మనం ఇదే అని చెప్పుకోవచ్చు. సో అందుకు స్టార్ట్ చేసాం యూట్యూబ్. ఇది ఇంకా నేను యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు యాక్టింగ్ మీద కూడా ఉంది, ఎందుకంటే నాకు అర్థమైంది స్క్రీన్ మీద కనిపిస్తే ఆ పేరు వేరు, స్క్రీన్ ఇంకా ఉండడం వేరు, స్క్రీన్ ముందు ఉండటం వేరు, వెనకాల ఉండటం వేరు. సో రెండు బ్యాలెన్స్ చేద్దాం చూస్తున్నాను, చూడాలి. ఎట్లా ఏ లైఫ్ బాగుండే బ్రో? యాజ్ ఎ రైటర్గా ఈజీగా ఉండేనా, యాజ్ ఎ యాక్టర్గా ఈజీగా ఉందా ఇప్పుడు? ఈజీ అంటే ఏది ఈజీ కాదు, ఏది ఈజీ అని చెప్పలేం. బట్ స్క్రీన్ మీద కనిపిస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ మంది గుర్తుపడతారు. మెయిన్ మా ఇంట్లో వాళ్ళు నేను రైటర్ డైరెక్టర్ అవుదా అన్నప్పుడు కొంచెం మిక్స్డ్ ఉన్నారు. ఎందుకు రా, ఎవరు తెలియదు కదా, వెళ్ళి ఏం చేస్తావు అక్కడ, చక్కగా జాబ్ చేసుకో అది ఇది అనేవాళ్ళు. బట్ ఇష్టమే, నాకన్నా ఎక్కువ ఇష్టం సినిమాల్లో నేను ఉండాలి అని మా పేరెంట్స్కి. బట్ ఎందుకు ఎవరు తెలియదు కదా, మన దగ్గర పైసలు కూడా లేవు కదా, ఎవడు ఎంకరేజ్ చేయండి నిన్ను అనే భయంతోనే పంపించారు. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నానో మా అమ్మ చాలా హ్యాపీ. సరే సినిమాలు చేస్తావో లేదో తెలియదు నాకు ఇలా చూడడానికి కూడా చాలా బాగుంది, కంటిన్యూ చేయి, నువ్వు 100% ఏదో ఒక రోజు అవుతుంది, అవ్వకపోయినా డిసప్పాయింట్ ఏం అవ్వ, మాకు నువ్వు చేయగలుగుతున్నావు కదా, వీఆర్ హ్యాపీ అన్నట్టు ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నేను యాక్టర్ అవుతాయి, ఇంట్లో యాక్టర్ అవుతే ఇంకా సపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్ నుంచి కూడా. ఫ్రెండ్స్ అంటే అంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది నాకు స్కూల్లో. స్కూల్ కాకుండా ఫ్రెండ్ సర్కిల్ అంటే ఏం లేదు పెద్దగా, మనకి పనులతో వీటితోనే సరిపోతుంది. మా స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా అంత యాక్టివ్ ఏం అవ్వలేదు నా మీద, ఏదో చేసుకుంటున్నాడు బచ్చాగాడు అన్నట్టు చూస్తున్నారు ప్రస్తుతానికి. చూడాలి, ఏదైనా ఒక సినిమా తీస్తే మేబీ మా వాళ్ళు గుర్తిస్తారు. ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టడం కానీ జరుగుతున్నాయి. బాగానే గుర్తుపడతారు. ఎక్కువ మీకు గోదావరి, భీమవరం అటు సైడ్ ఎక్కువ చూస్తారు అనుకుంటా. నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది గుర్తుపడతారు. హైదరాబాద్లో మేబీ అయ్యుండొచ్చు, మేబీ రూరల్ ఏరియాలో కొంచెం ఎక్కువ మనసుకి తీసుకుంటారు మనుషుల్ని, మెయిన్గా యూట్యూబ్ని. మా సిరీస్లు అవి ఎక్కువ వాళ్ళే చూస్తారు మేబీ. ఈ హైదరాబాద్లో ఇక్కడ ఏంటంటే కొంచెం అర్బన్ కల్చర్ కదా, అంత ఇష్టపడరు. ఒకవేళ నేను మిమ్మల్ని చూసి ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పెద్దగా ఇష్టపడను. ఈ అర్బన్ ఏరియాస్లో ఎందుకులే వాటితో అన్నట్టు ఉంటారు. మా సైడ్ రాజమండ్రి కానీ భీమవరం ఏంటంటే అంతేం ఆలోచించరు, అంత ఇవేం ఉండవు. మనిషి తెలుసా అంటే అన్న తెలుసా నువ్వు నాకు అంటారు, కొంచెం స్ట్రైట్ టు ద హార్ట్ ఉంటారు. మన అర్బన్ ఏరియాస్లో తెలిసిందే కదా, తెలిసినా కానీ అంత పెద్దగా ఏం పట్టించుకోరు. మీది ప్రాపర్ ఎక్కడ బ్రో? నాది విజయవాడ. ఓకే. మమ్మీ డాడీది విజయనగరం దగ్గర చీపురుపల్లి అని ఉంటుంది, అక్కడ చిన్న పల్లెటూరు మాది. బట్ నేను పుట్టి పెరిగింది అంతా విజయవాడ. ఓకే.